హలో ఎవ్రీవన్, కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. డైలీ రొటీన్ చూసి చూసి బోర్ కొట్టేస్తుందేమో మీకు. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు తప్పదు మనకి. వెయిట్ లాస్ అయ్యేదాకా కొన్ని చిన్న చిన్న సాక్రిఫైజెస్ చేయాల్సిందే. అది ఫుడ్ విషయంలో అయితే పక్కా ఇవ్వాల్సిందే. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 53. మంచిగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం టఫ్నే. మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ని పెంచుకుంటేనే మన స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకుంటాం, స్టార్ట్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ని ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ అయినా సరే, జిమ్ చేస్తూ అయినా సరే మనల్ని అసలు అది ఏంటి, మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని తెలుసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా చాలా చాలా బెటర్. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, రేపటి నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేసేస్తాను, వాకింగ్కి వెళ్తాను, జాగింగ్ చేసేస్తాను అనుకుంటారు. బట్ అలా కాదు. ఫస్ట్ ప్రాపర్గా ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ ఏంటి, మనం ఏమేమి తీసుకోవాలి, కార్బ్స్ దేంట్లో ఉంటాయి, ప్రోటీన్ దేంట్లో ఉంటుంది, అంటే ఫ్యాట్స్ దేంట్లో ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని ప్రాపర్గా డైట్ని, ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే చాలా చాలా మంచిది. అది ఇంట్లో అయినా జిమ్లో అయినా వర్కౌట్స్ చేస్తున్నా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం, ఓవర్గా కార్డియో చేస్తూ మజిల్ లాస్ చేసుకునేదానికన్నా వెయిట్ లాస్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయటమే స్టార్ట్ చేసుకోవాలి. రీసెంట్గా నేను చాలా యూట్యూబర్స్ని నేను ఫాలో అయ్యాను. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అని అన్నప్పుడు చాలా వీడియోస్ని నేను ఫాలో అయ్యి చాలా చూశాను అనమాట. వెయిట్ లాస్ జర్నీ, జిమ్లో ఎలా చేస్తున్నారు, ఇంట్లో ఎలా చేస్తున్నారు, వీడియోస్ అన్న తెలుసుకోవాలి కదా ఏదో ఒకటి. నేను కూడా మీలాగే స్టార్టింగ్లో ఏం చేయాలి ఏంటి అని తెలుసుకున్నప్పుడే నేను కొన్ని వీడియోస్ చూశాను. వెయిట్ లాస్ ఎట్ హోమ్, ఇది అందరూ చెప్పేస్తారండి. చాలా వీడియోస్లో చూశాను. అందరినీ అని కాదు, నేను కొంతమందినే చెప్తున్నాను. బాగా పాపులరే అనమాట. యూట్యూబ్ క్లాసెస్ కూడా తీసుకుంటారు, యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. బట్ నేను బాగా గమనించింది చాలా వీడియోస్లో ఏంటంటే, ఫార్మేషన్స్ అస్సలు రావు, ప్రాపర్గా ట్రైన్ అవ్వరు, బట్ ట్రైన్ చేయగలరు. ఎట్లా అంటే, ఇప్పుడు నేను వర్కౌట్స్ చేస్తున్నాను, నా ఒక ఫార్మేషన్ ఒక లెవెల్ లేదు, ఆ ఫార్మేషన్ పోతుంది, బట్ వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు, వెయిట్ లాస్ అయ్యారు. బట్ అది ఎట్లా నేర్పిస్తున్నారు మీరు? సో ముందు మీరు నేర్చుకోవాలి కదా. సో అదే చెప్తున్నాను, వాళ్ళైతే పక్కా వెయిట్ లాస్ అవుతారు, బట్ కరెక్ట్ ఫార్మేషన్ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు చేసేది కార్డియోనే తప్ప అంటే మజిల్ గెయిన్ లాంటి వాటికి చెయ్యరు. ఎక్కువ జంపింగ్ జాక్స్ అని, లేకపోతే సిటప్స్ అని ఇవే చేస్తూ ఉంటారు. సో ప్రాపర్ పొజిషన్లో చేయరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వెయిట్ లాస్ వెంటనే అయిపోతుంది. రిజల్ట్ కూడా ఏంటంటే డ్రాపింగ్ వెయిట్ అనేది ఎక్కువ త్వరగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు త్వరగా వెయిట్ లాస్ అయిపోతారు, బట్ వాళ్ళకి మజిల్ గెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంట్లో చేయటం తప్పు అనట్లేదు, బట్ చేసేటప్పుడు సమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం, ప్రాపర్ పోజెస్ని నేర్చుకోవటం, చిన్న చిన్న వెయిట్ లాస్ లిఫ్ట్ చేసుకుంటూ అటు మజిల్ని అండ్ వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటే ఇంట్లో అయినా సరే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్, నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. నా ట్రైనర్ నాకు చెప్పింది, ఇంతకుముందు నేను చేసింది చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యేలాగే చెప్తాను. చాలామంది ఏంటంటే ఫ్యాట్ లాస్ ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో చెప్తారు. బట్ అందరికీ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో నేనేం చెప్తానంటే, అసలు ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటి? అందరూ వెయిట్ లాస్ అవుతారు, బట్ ఫ్యాట్ లాస్ ఎవరు అవుతారు, వెయిట్ లాస్ ఎవరు అవుతారు? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను జిమ్కి వెళ్తూ మంచి వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాను, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నాను, ఫుడ్ తీసుకుంటున్నాను, అటు ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అన్నీ ఈక్వల్గా తీసుకుంటున్నాను నేను. అండ్ ఇంకొక పర్సన్ ఓన్లీ ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ డైలీ రొటీన్ ఇడ్లీ, దోశ, కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి తింటూ ఇంట్లో వర్కౌట్స్ చేసే వాళ్ళ గురించి ఒకళ్ళు అనమాట. సో ఇప్పుడు నేను వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తున్నాను కదా, బట్ నా వెయిట్లో
ఎక్కువ చేంజెస్ ఏమి ఉండవు. సడన్గా డ్రాప్ నేనేం అవ్వను. నా మజిల్ని వెయిట్ పెంచుకుంటూ ఫ్యాట్ లాస్ అవుతాను నేను. అంటే ఇప్పుడు నేను చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాను అనుకోండి, నా చెస్ట్ దగ్గర సంబంధించి కానీ, నా హ్యాండ్స్కి ఇక్కడ ఎక్కడైతే లూజ్ స్కిన్ ఉంటుందో అది కొంచెం టైట్ అవుతూ వస్తుంది. అంటే ఆ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ సెల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఫ్యాట్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. సో అలా వెయిట్స్ నేను లిఫ్ట్ చేయటం వల్ల ఫ్యాట్ లాస్ జరుగుతుంది నాకు. అదే ఇప్పుడు ఇంట్లో వర్కౌట్స్ చేసేవాళ్ళు ఉంటారు, జస్ట్ ఓన్లీ కార్డియో చేస్తారు, జంపింగ్ శాక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో సిటప్స్ అని, స్కిప్పింగ్ అని, ఇలా ఎక్కువ జంపింగ్స్ చేసేవి, వెయిట్స్ ఏం లిఫ్ట్ చేయకుండా నార్మల్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అంటే ఫ్యాట్ డ్రాప్ అయిపోతుంది. అలాగే వాటితో పాటు ఉన్న మజిల్ కూడా లాస్ అవుతుంది. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు. ఇప్పుడు మన స్కిన్ కింద ఉన్న మజిల్ ఉంటుంది కదా, ఆ మజిల్ కూడా తగ్గిపోయి సాగింగ్ స్కిన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో డిఫరెన్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఫ్యాట్ లాస్ అంటే మన స్కిన్ని టైట్ చేసుకుంటూ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ని తగ్గించుకోవటం. అదే ఫ్యాట్ లాస్ అంటే ఓన్లీ వెయిట్ లాస్ అంటే ఓన్లీ స్కిన్ కింద ఉన్న వెయిట్ని తగ్గించుకోవడం, బాడీలో మొత్తం ఉన్న వెయిట్ని తగ్గించుకోవడం. అదే మెయిన్ డిఫరెన్స్. సో చాలామంది ఈ చిన్న కన్ఫ్యూజన్లో అసలు ఫ్యాట్ లాస్ అంటే ఏంటి, వెయిట్ లాస్ అంటే ఏంటి, ఏదైనా బరువు తగ్గటమే కదా, మనం ఈజీగా బరువు తగ్గుతున్నామా లేదా అని అనుకుంటారు. బట్ అది కాదు. ఈ చిన్నదే వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి డిఫరెన్స్. మనం అంటే ఫ్యాట్ లాస్లో ఇప్పుడు మనకి బ్యాక్డ్రాప్ ఏంటంటే సడన్గా మనమేం వెయిట్ లాస్ అయిపోం. మనం చేస్తూ మేబీ అది 4 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, లేదా 1 year పట్టచ్చు. మనం ఆ స్ట్రెంత్ ట్రైనింగ్లో ఉంటూ మనం ఫ్యాట్ లాస్ కనుక చేసుకుంటే అటు ఫ్యాట్ లాస్ అవుతుంది, మన స్ట్రెంత్ పెరుగుతుంది, మన మజిల్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో వెయిట్ లాస్లో ఉన్నప్పుడు స్ట్రెంత్ ఉండదు, మజిల్ లాస్ అవుతూ ఉంటాం మనం, అండ్ వెయిట్ లాస్ మాత్రం పక్కా ఉంటుంది. సో రెండిటికి డిఫరెన్స్ అదేను. ఇదొక్కటి తెలుసుకొని ఇంట్లో చేసేటప్పుడు కూడా కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ మంచిగా, మరీ ఏదో 12 kgs 15 kgs అని కాకుండా చిన్న చిన్న డంబెల్స్ ఉంటాయండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన పని కూడా లేదు. 1000కి 1500కి అలా చిన్న వెయిట్స్లో, తక్కువ వెయిట్స్లో వచ్చేస్తూ ఉంటాయి. అది ఒక సెట్ మనం ఒకసారి కొనిపెట్టుకున్నామంటే మన లైఫ్ లాంగ్ ఆ వెయిట్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయి. మనం ఎప్పుడు యూస్ చేయాలనుకున్నా అవి యూస్ చేసుకుంటాం. సో అవి మనకి యూజ్ అవుతాయి. అవి లైఫ్ లాంగ్ ఉండే ప్రాపర్టీయే కాబట్టి సో డెఫినెట్గా మనకి యూజ్ ఉంటాయి. అవేం వేస్ట్ మనీ కూడా కాదు. ఒకసారి కొనుక్కొని ఇంట్లో చేసేవాళ్ళు అయితే నేను చెప్తుంది, సో ప్రాపర్గా ఇంట్లో కూడా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. చిన్న వెయిట్స్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు స్టార్టింగ్ చేసేవాళ్ళు అనుకోండి 2.5 తీసుకోవచ్చు, నెక్స్ట్ 5 తీసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ 6 kgs తీసుకోవచ్చు, లేదు 7.5, అట్లా 2 డంబెల్స్ తీసుకున్నారంటే అవి యూజ్ అవుతాయి మంచిగా. వాటితోనే వేరియేషన్స్ ఎక్కువ చేసుకుంటూ డంబెల్స్ని యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. జిమ్లో ఇంకా మీకు తెలిసిందేమో పని లేదు, చాలా వెయిట్స్ ఉంటాయి. అప్ టు 2.5 నుంచి అప్ టు 50 kgs దాకా ఉండొచ్చు. సో అంత హెవీ వెయిట్స్ మనం ఏం లిఫ్ట్ చేయం. ప్రాపర్గా మనం ఎక్కడి దాకా అయితే చేయాలనుకుంటామో, ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేయగలమో అంతయ్యే యూస్ చేస్తాం కాబట్టి. బట్ వెయిట్స్ని ఎక్కువ మనం యూస్ చేస్తూ ఉంటాం జిమ్లో అయితే. స్ట్రెంత్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈరోజు నేను 5 kgs లిఫ్ట్ చేశాను, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 7.5, అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో అలా చేసేటప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్ ట్రైనర్ కింద మనం ట్రైన్ అవుతూ ఉంటే, ట్రైనర్ అంటే కంటిన్యూస్గా చేయాల్సిన పని లేదండి. స్టార్టింగ్ 3 to 4 months, మనం 6 months ఆర్ మనం ఎప్పుడైతే కొంచెం మనం అనుకున్న వెయిట్కి దగ్గరలో అన్నా సరే వెయిట్ లాస్ అయ్యేదాకా మన ట్రైనర్ కింద ట్రైన్ అవుతూ ఉంటే బెటర్ అనమాట. అది ఈజీగా మనకి అర్థమవుతుంది, మన మిస్టేక్స్ ఏంటి అని సార్ చెప్తూ ఉంటారు కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. అది బిగినర్స్కి మాత్రమే చెప్తున్నానండి. నేనేదో ఇయర్లీ చేసి నేనేదో స్ట్రాంగ్ అని చెప్పట్లేదు. నేను బిగినర్ కిందకే వస్తాను.
సో స్టార్టింగ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అట్లా చెయ్యొద్దు, నా వల్ల ఇంకొక 2-3 అన్నా తెలుసుకొని వాళ్ళు ప్రాపర్గా చేస్తే చాలు అన్న ఇదితో నేను ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్తున్నాను. అండ్ ఇంకొక సిస్టర్ అడిగారు నన్ను, లేడీస్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చా, ప్రోటీన్ పౌడర్ ఫేక్ అది ఇది అంటున్నారు. బట్ అలాంటిది ఏమి ఉండదండి. ప్రోటీన్ పౌడర్ గురించి ఆల్రెడీ నా వీడియోస్లో నేను ఒక 2-3 వీడియోస్లో నేను చెప్పి ఉన్నాను. ప్రోటీన్ అంటే కంప్లీట్గా మనం ఫుడ్లో నుంచి తీసుకోకుండా ఓన్లీ ప్రోటీన్లోనే మిల్క్ షేక్ కానీ అట్లా చేసుకొని తాగొచ్చు అని అనుకుంటారు ప్రోటీన్ షేక్. బట్ అలా కాదు, మనం ఫుడ్లో తీసుకుంటూ ఇంకొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవడానికి మాత్రమే ఈ ప్రోటీన్ పౌడరు. సో ఇది కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బాడీకి ఒక 70-80 గ్రామ్స్ ప్రోటీన్ కావాలనుకోండి, అది ఫుడ్లో ఒక్కటి సరిపోదు కదా. సో ఫుడ్లో తీసుకుంటూ ఎక్స్ట్రాగా మనకు కావాలన్నప్పుడు యూస్ చేసుకునేదే ప్రోటీన్ పౌడర్. దానివల్ల అది ఆపేస్తే ఏదో వెయిట్ గెయిన్ అయిపోతాం, లేదు ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో, ఇట్లాంటివి ఏమి ఉండదు. కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేసి ఒకసారి చూసి నేను ఎప్పుడు ఏ విషయం చెప్పానని నాలెడ్జ్ని కొంచెం గెయిన్ చేసుకొని అప్పుడు ఈ వీడియో చూడండి. ప్రాపర్గా నేనేం చెప్పాను, దేని గురించి చెప్పానని మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. నేను ఎప్పుడూ ఈ కంటిన్యూస్గా ఫుడ్ వీడియోస్ అండ్ నా వర్కౌట్స్ వీడియోస్ 2 ఎందుకు పెడతానంటే, ఎవ్రీ మినిట్ ఎంత ఇంచ్ మనం వెయిట్ లాస్ అయినా సరే మనం తీసుకునే ఫుడ్ కూడా నేను ఏం తీసుకుంటున్నాను ఏంటి అని ప్రాపర్గా ఒక ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి నేను కంటిన్యూస్గా వీడియో ఎక్కడ కట్ చేయకుండా నేను ఫస్ట్ టైం ఎంత వెయిట్ లిఫ్ట్ చేశాను, సెకండ్ సెట్కి నేను ఎంత వెయిట్ లిఫ్ట్ చేశాను, థర్డ్ సెట్కి ఎంత వెయిట్ లిఫ్ట్ చేశాను, ఇట్లాగా స్టెప్ బై స్టెప్ కొన్ని వీడియోస్లో నేను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈ మధ్య నేను కొంచెం హెవీ వర్కౌట్సే చేస్తున్నానండి. కొంచెం వెయిట్స్ ఏం లేదు, లాస్ట్ టైం నేను చేసిన స్టార్టింగ్ వీడియోస్ చూడండి, లాస్ట్ 2.5 కానీ 5 kgs కానీ ఇంతే ఉంటాయి. బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటూ వెయిట్ని చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఎవ్రీ పెయిన్ అండి, అంత ఈజీ ఏం కాదు. మనం వెయిట్ లాస్ అవుతున్నామంటే చాలామంది ఏమంటారు, తిండి తినటం, క్యాలరీస్ కౌంట్ చేసుకోవటం, ఇది మానేసేయండి అది మానేసేయండి అంటారు. బట్ అలా కాదు, మీరు మంచి ప్రాపర్ ఫుడ్ డైట్ని మెయింటైన్ చేస్తూ మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ కూడా తగ్గొచ్చు అని ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఒకసారి చెక్ చేయండి. ఒక్కొక్క మినిట్ ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకుంటూ, పెయిన్ని ఫీల్ అవుతూ మరి మనం వెయిట్ లాస్ని ఇంత కష్టపడుతూ నేను వీడియోస్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో డెఫినెట్గా నా వీడియోస్ని లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల ఏంటంటే నా ప్రాపర్ డైట్ అండ్ నేను లిఫ్ట్ చేసే వెయిట్స్ మీకు ప్రాపర్గా తెలుస్తాయి. ఈరోజైతే కంప్లీట్ లెగ్ వర్కౌట్సే చేసాము. లెగ్ వేరియేషన్స్ కూడా మీరు గమనించవచ్చు. మేము చాలా వేరియేషన్స్ చేస్తాము. వేరియేషన్స్లో కూడా ఒక్కొక్క వెయిట్ని పెంచుకుంటూ వెళ్తాం. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అందరికీ లెగ్స్ డే చాలా కష్టం, జిమ్ స్టార్టింగ్ ఈరోజు లెగ్స్ డే అంటే చాలు ఇటు నుంచి ఇటు పారిపోతారు అన్నట్టు మేమ్స్ కానీ రీల్స్ కానీ చూస్తూనే ఉంటాను నేను. బట్ మెయిన్ తెలుసుకోవాలి ఏంటంటే బ్యాక్ అండ్ లెగ్ వర్కౌట్స్ మీరు ఈ 2 బాగా చేశారంటే బాడీలో 80% స్ట్రెంత్ని మీరు పెంచుకున్నట్టయితే డెఫినెట్గా పెంచుకున్న వాళ్ళు అవుతారు. లెగ్ వర్కౌట్స్ కనీసం వీక్లీ వన్స్ కాదు, ట్వైస్ చేసినా మంచిదే. లెగ్ వర్కౌట్స్ చేసేటప్పటికి చాలామందికి భయం వేస్తూ ఉంటుంది, అమ్మో ఈరోజు లెగ్ వర్కౌట్స్ ఎంత కష్టపడాలో ఎంత చేయాలో అని అనుకుంటూ ఉంటారు. అది ఓన్లీ లెగ్ వర్కౌట్సే కాదు, హెడ్ దగ్గర నుంచి లెగ్స్ వరకు ఎంత పెయిన్ వస్తుందంటే లెగ్ వర్కౌట్స్ చేసేటప్పుడు బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఇంచ్ మీకు ఆ వర్కౌట్స్ చేసేటప్పుడు వెయిట్ లాస్ అవుతూనే ఉంటుంది, ఫ్యాట్ లాస్ అవుతూనే ఉంటుంది. సో డోంట్ స్కిప్ లెగ్ డేస్ని, అస్సలు స్కిప్ చేయొద్దు. లెగ్ డేస్ని డెఫినెట్గా చెయ్యాలి, అది చాలా ఇంపార్టెంట్ బాడీకి.
సో నేను అందుకని ఎప్పుడు లెగ్స్ డే అన్నప్పుడైనా సరే నేను మిస్ చేయకుండా వెళ్తాను. నాకు ఇష్టమైన వర్కౌట్స్ వాటన్నిటిలో బాడీలో ఏది అంటే అది లెగ్ వర్కౌట్సే. ప్రాపర్ షేప్ వస్తాయి, మంచిగా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మనం చేసే కొద్దీ ఇంకా చెయ్యాలనిపిస్తుంది వర్కౌట్స్. సో డెఫినెట్గా మీరందరూ చెయ్యాలి, వర్కౌట్స్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వండి. ఓన్లీ ఫుడ్ మానేసి తినేసి వెయిట్ లాస్ అవ్వాలి అని మాత్రం చూడొద్దు. సో కొంచెం కొంచెం తింటూనే, మంచిగా తింటూనే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. మీ లెగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మీ బాడీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో బ్యాక్ వర్కౌట్ కూడా అంతే హెవీగా ఉంటాయి. సో ఇవి కనుక ప్రాపర్గా చేస్తే బాడీలో సగం ఫ్యాట్ వెయిట్ లాస్ అయిపోతుంది. ఇక్కడ దాకా నా వీడియోస్ని కంటిన్యూషన్గా చూస్తున్నందుకు అండ్ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఓన్లీ కూర్చోవద్దు. నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, నాలెడ్జ్ తెలుసుకొని మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే వెయిట్ లాస్ అవుతామని ప్రాపర్గా రాసుకొని అప్పుడు కంటిన్యూ చేయండి. అంతేగాని నేను చేస్తాను, రేపటి నుంచి చేస్తాను, ఎల్లుండి నుంచి చేస్తాను అని స్కిప్ చేసుకుంటా వెళ్ళొద్దు. మీ గోల్ని మీరు రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ.